దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టితో జనజీవనం స్తంభించింది. ఆకస్మిక వరదలు తీరాని నష్టాన్ని మిగిల్చాయి. కులు, కాంగ్రా జిల్లాల్లో వరదల్లో కొట్టుకుపోయి 5 చనిపోగా మరో 5 గల్లంతయ్యారు. 250 మందిని రెస్క్యూ చేశారు అధికారులు. ఇక మరో 2 రోజుల పాటు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉనా, బిలాస్పూర్, సోలాన్, సిమ్లా, సిర్మౌర్, కాంగ్రా, చాంబా, కులు, మండి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రజలు, టూరిస్టులు ఎవరూ నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు అధికారులు. జమ్మూ కశ్మీర్లోని ప్రధాన నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో బాగ్లీహార హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని భారీగా రిలీజ్ చేశారు అధికారులు. సింధు నదిపై ఉన్న సలాల్ డ్యాం గేట్లను ఓపెన్ చేశారు. రాజౌరి జిల్లాలోని కాలకోటి గ్రామంలో 2 చిన్నారులు వరదల్లో కొట్టుకుపోయారు. భారీ వర్షాలు గుజరాత్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం 10 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, సబ్వేలలో భారీగా వరద నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇటు మధ్యప్రదేశ్ భోపాల్లోనూ భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టితో జనజీవనం స్తంభించింది. ఆకస్మిక వరదలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కులు, కాంగ్రా జిల్లాల్లో వరదల్లో కొట్టుకుపోయి 5 చనిపోగా మరో 5 గల్లంతయ్యారు. 250 మందిని రెస్క్యూ చేశారు అధికారులు. ఇక మరో 2 రోజుల పాటు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉనా, బిలాస్పూర్, సోలాన్, సిమ్లా, సిర్మౌర్, కాంగ్రా, చాంబా, కులు, మండి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రజలు, టూరిస్టులు ఎవరూ నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు అధికారులు. జమ్మూ కశ్మీర్లోని ప్రధాన నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో బాగ్లీహార హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని భారీగా రిలీజ్ చేశారు అధికారులు. సింధు నదిపై ఉన్న సలాల్ డ్యాం గేట్లను ఓపెన్ చేశారు. రాజౌరి జిల్లాలోని కాలకోటి గ్రామంలో 2 చిన్నారులు వరదల్లో కొట్టుకుపోయారు. భారీ వర్షాలు గుజరాత్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం 10 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, సబ్వేలలో భారీగా వరద నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
ఇటు మధ్యప్రదేశ్ భోపాల్లోనూ భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.